కష్టం. అది ఒక యుద్ధముతో సమానం. న్యాయవంతుడంటే ఎవరికి అన్యాయము చెయ్యనివాడుగా ఉండాలి, ఎవరికి ఏ కీడును తలపెట్టని వాడుగా ఉండాలి. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, దేవుడు కోరుకుంటున్నది కూడా అదే. భూమి మీద మనం యథార్థవంతులుగా ఉండాలని, మనము న్యాయవంతులుగా ఉండాలని, చెడుతనమును విసర్జించిన వారుగా ఉండాలని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుడు కోరుకున్నట్టుగానే ఎవరుంటున్నారు ఇక్కడ? యోబు గారు ఉన్నారు. దేవుడైతే ఏవైతే అనుకుంటున్నాడో దాంట్లో లోపము లేదు. చక్కటి ప్రవర్తన కలిగి, మంచి దేవుని ఉద్దేశము కలిగి ఊజు దేశమును బ్రతుకుతున్నాడు. అంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. దేవుడు కూడా చూడండి ఒక మాట తెలియజేస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయములో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అందరికీ అర్థమవుతుంది కదా? అలా సైలెంట్గా ఉన్నారు అందుకోసమనే. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనము చదవండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అంటున్నాడు. చాలు. ఇక్కడ దేవుని ఎడల యథార్థ హృదయము గల వారిని ఏం చేయటానికి? బలపరచటానికి. ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో, ఎవరైతే యథార్థవంతులుగా బ్రతుకుతుంటారో వారిని బలపరచటానికి దేవుని యొక్క కనుదృష్టి ఏమవుతుందట? లోకమందంతటా సంచారము చేయుచున్నదంటే భూమి మీద ఉన్న మనుషులందరినీ దేవుడు ఏం చేస్తుంటాడు? తన కనుదృష్టితో చూస్తూ ఉంటాడు. అంటే ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, యోబు గారు ఊజు దేశములో ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే యథార్థవర్తనుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, చెడుతనమును విసర్జించిన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు తన కనుదృష్టితో ఏం చేస్తున్నాడు? బలపరచడానికి చూస్తున్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. ఎందుకంటే ఇక్కడ చూడండి, తన ఎడల యథార్థము గల వారిని ఆయన బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అంటున్నాడు. అంటే యోబు గారు దేవునితో చక్కటి సంబంధము కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం కదా. యోబు గారికి దేవునికి ఉన్న సంబంధము చాలా గొప్పదిగా ఇక్కడ ఉంది. ఇంత గొప్పదిగా ఉన్న ఆయన జీవితంలో మనం ముందుకు వెళితే నిజంగా భూమి మీద నరుల కాలము యుద్ధకాలము అని తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు యోబు గారికి దేవునికి ఉన్నటువంటి సంబంధము చక్కటి సత్సంబంధం కలిగి ఉన్నారు కదా.